హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి టాపిక్ మ్యాప్ ట్యాగ్ అండి. నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను కదా ఏరియాస్ గురించి, దానికి రిలేట్ అయిన టాపిక్ అనమాట. యాక్చువల్గా మ్యాప్ ట్యాబ్లో ఏమవుతుందంటే ఇమేజ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇమేజ్లో ఉన్న పర్టికులర్ ఏరియాస్ని క్లిక్కబుల్గా యాక్టివేట్ చేసి, ఏరియాస్ ట్యాగ్ యూజ్ చేసి క్లిక్కబుల్గా యాక్టివేట్ చేసి దాని నుండి నావిగేట్ అవుతాం అన్నమాట. మనం ప్రీవియస్గా చెప్పుకున్న క్లాస్లో నేను చెప్పాను ఏరియా ఎలిమెంట్స్ అనేవి నెస్టెడ్గా ఈ మ్యాప్లో కంటైన్ అయి ఉంటాయని. ఇది కూడా సేమ్ పాయింట్ అండి. క్లిక్కబుల్ ఏరియాస్ని డిఫైన్ చేయడానికి ఏరియా ట్యాగ్స్ అనేవి మ్యాప్ ఎలిమెంట్లో ఇన్సర్ట్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఒక ఇమేజ్ని క్లిక్కబుల్గా చేయడానికి మ్యాప్ ట్యాగ్ని ఇమేజ్ని ఎలాగ రిలేషన్షిప్ లింక్ చేస్తాము ఆ రెండిట్లకి అనేది ఏంటంటే నేమ్ అండ్ యూజర్ మ్యాప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మ్యాప్ని ఇమేజ్ ట్యాగ్ని లింకప్ చేస్తామండి. అది ఎలాగో మనం నెక్స్ట్ స్లైడ్లో సింటాక్స్లో ఎక్స్ప్లెయిన్ తెలుసుకుందాము. యాక్చువల్గా మనం ఇమేజ్ ట్యాగ్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇమేజ్కి వచ్చి సోర్స్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్ ఉంటుంది. యూజర్ మ్యాప్ అనేది ఏంటంటే ఇక్కడ యూజర్ మ్యాప్ కాదు, యూజ్ మ్యాప్ వచ్చేసి మ్యాప్ని ఇమేజ్ని లింకప్ చేయడానికి ఒక యాట్రిబ్యూట్స్ అనమాట. యూజ్ మ్యాప్ అండ్ నేమ్ యాట్రిబ్యూట్ ఏంటంటే ఈ రెండింటిని లింకప్ చేయడానికి యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ అనమాట. దీంట్లో వచ్చి హ్యాష్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఈ హ్యాష్ పక్కన వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది మ్యాప్లో నేమ్ యాట్రిబ్యూట్లో నేమ్ వాల్యూ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మ్యాప్ ట్యాగ్లో వచ్చి నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ మ్యాప్ రెండు ఒకటై ఉండాలని, వాల్యూస్ ఒకటై ఉండాలని అన్నాను కదా. నెక్స్ట్ వచ్చి ఏరియా అనమాట. ఏరియా ట్యాగ్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో వచ్చి కోఆర్డినేట్ యాట్రిబ్యూట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, కానీ షేప్ గురించి డిస్కస్ చేసుకోలేదు కదా. మనం క్లిక్కబుల్ అనేది డిపెండ్స్ ఆన్ షేప్ మనం ఇస్తామన్నమాట. ఆ షేప్ ఏముంటుంది, రెక్టాంగిల్ ఉందా, స్క్వేర్ ఉందా, పాలీ ఉందా అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కోఆర్డినేట్ వాల్యూస్ ఎలా వస్తుందో నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెక్ చేసుకోండి. హెర్ఎఫ్ అంటే ఏంటంటే మనం లింక్ అనేది ఇక్కడ ఇచ్చుకోగలం అనమాట. ఒకవేళ మీకు సిస్టమ్ ఉన్నట్టయితే మీరు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ని కూడా ఇక్కడ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేనైతే 2 డాక్యుమెంట్స్ ఒకేసారి రన్ చేయలేను కాబట్టి, నేను వెబ్ బ్రౌజర్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ లింక్స్ అనేవి ఇచ్చుకుంటాను. ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి అది ఎలాగ డిస్ప్లే అవుతుందని మీకు చూపిస్తాను. ఆల్టర్నేట్ అంటే ఒకవేళ ఈ లింక్ కనుక క్లిక్కబుల్ అవ్వకపోతే ఆల్టర్నేట్గా ఏదో వాల్యూ డిస్ప్లే అయ్యేలాగా పెట్టుకున్నాం అనమాట. అంతకన్నా ఏమీ లేదు. ఇంకా ఇప్పుడైతే ఒక ఏరియా ట్యాగ్ ఇచ్చామంటే ఒక క్లిక్కబుల్ ఏరియా మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్టు ఇమేజ్లో. ఇప్పుడు మనం డిపెండ్ ఆన్ ది ఇమేజ్ మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ క్లిక్కబుల్ ఏరియాస్ని విత్ ఇన్ ది ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇంకా ఏరియా ట్యాగ్స్ మ్యాప్ ట్యాగ్లో ఇలా యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యాప్ ట్యాగ్ అనేది దీనికి బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉందండి. అలాగే ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంప్టీ ట్యాగ్, దీనికి ఓపెనింగ్ ట్యాగ్ తప్ప క్లోజింగ్ ట్యాగ్ లేదు. ఇంకా వచ్చి ఏరియా అనేది కూడా ఎంప్టీ ట్యాగ్, దీనికి ఓపెనింగ్ ట్యాగే ఉంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది లేదు. అంతేనండి. ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో కోఆర్డినేట్ వాల్యూస్ అని చెప్పాను కదా, ఆ వాల్యూస్ వచ్చి మనం కోఆర్డినేట్ టూల్స్ అనేది ఉంటుందండి. ఆ టూల్స్ని ఉపయోగించి
మాత్రమే దాన్ని క్యాలిక్యులేట్ చేయగలము. అది సిస్టంలోనే జరుగుతుంది. అండ్ మనకి స్పేస్లో శాటిలైట్స్ పంపించి కొన్ని కొత్తవిగా కనుక్కుంటారు కదా, వాటి షేప్, వాటి కోఆర్డినేట్స్ ఎలా ఉన్నది అనేది టూల్స్ని యూజ్ చేసి కనిపెడతారు. కోఆర్డినేట్స్ అంటే నథింగ్ బట్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ పెట్టి గ్రాఫ్స్ గీస్తాం కదా, ఆ కోఆర్డినేట్స్ బట్టి వాల్యూస్ ఎంత ఉంది అని చెక్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ వచ్చి ఒక ఇమేజ్ అయితే ఇవ్వాలి కదండి. ఇమేజ్ సోర్స్లో వచ్చి ఒక అన్ని షేప్స్ ఉన్న ఒక ఇమేజ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఆ ఇమేజ్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నాను, workspace.html. మనం ఇస్తుంది అయితే ఇమేజ్ కదా, .jpg. తర్వాత వచ్చి ఆల్టర్నేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్టర్నేట్ అనేది ఇచ్చేస్తాను. తర్వాత వచ్చి యూజ్ మ్యాప్లో వచ్చి #u అని ఇద్దామండి. నెక్స్ట్ వచ్చి మ్యాప్ ట్యాగ్ ఇద్దాము. మ్యాప్ ట్యాగ్లో దీన్ని లింకప్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాను, ఇమేజ్తో లింకప్ చేయడానికి యూ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ హ్యాష్ అంటే ఏం లేదండి, అడ్రస్ అనమాట. అడ్రస్సింగ్ మనకి ఇక్కడ మ్యాప్లో ఇస్తున్న అడ్రస్ దానికి లింక్ అప్ అయ్యేలాగా మనం హ్యాష్ అనేది ముందు ఇచ్చుకుంటున్నాము అంతే. అక్కడ #u ఇచ్చాము కాబట్టి ఇక్కడ యూ అని ఇస్తాము. క్లోజ్ మ్యాప్. తర్వాత వచ్చి ఏరియా ట్యాగ్. షేప్ అయితే ఇవ్వాలి కదా, షేప్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకి అసలు ఏమేమి షేప్స్ ఉన్నాయా అనేది చూద్దాము. ఇమేజ్లో రన్ చేసి యాక్చువల్గా రన్ చేసి చూద్దాము. వర్క్ స్పేస్ కాదు, వర్క్ ప్లేస్. చూసారు కదా, ఇది ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్ ఉంది, ఫోన్ కూడా రెక్టాంగిల్ షేప్, సిస్టమ్ రెక్టాంగిల్ షేప్, అలాగే ఒక సాసర్ అయితే ఉంది కదా, ఇది సర్కిల్ కదా, ఇది సర్కిల్. 3 షేప్స్ అనేది 3 షేప్స్ కాదు, యాక్చువల్గా 2 రెక్టాంగిల్స్ 1 సర్కిల్ ఉన్నాయి కదా, వాటికైతే ఏరియాస్ అనేది క్లిక్కబుల్ ఇచ్చుకుందాము. ఒక 2 సెలెక్ట్ చేసుకొని ఏరియా, షేప్, కొన్ని వాటిలో మనము ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసుకుని ఇంకొక అట్రిబ్యూట్ ఇగ్నోర్ చేసాం కదా, దీంట్లో అలా ఇగ్నోర్ చేయడానికి ఉండదా అనే డౌట్ మీకు రావచ్చు. అలా ఇగ్నోర్ చేయడానికి ఉండదండి, ఎందుకంటే దీంట్లో చూడండి మనకి 2 రెక్టాంగిల్స్ ఉంది. మరి వాటిని దేంతో వ్యారియేట్ చేస్తాం, కోఆర్డినేట్స్తో వ్యారియేట్ చేస్తామన్నమాట. కోఆర్డినేట్ 34, 44, 270, 350. ref
ఇక్కడైతే నేనైతే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ఇస్తున్నాను. ఇది మనం కాపీ చేద్దాము నెక్స్ట్ ఏరియా ఇవ్వడానికి. సారీ ఫ్రెండ్స్. చేసాం కదా. ఈ వెబ్సైట్ అయితే మారుద్దాము, ఇంకో వెబ్సైట్ ఇద్దాము. టూ ఏరియాస్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాము. చూసారా, ల్యాప్టాప్ క్లిక్ చేయగానే మనకి ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. యాక్చువల్గా మనం రెండు ఒకటే వాల్యూ. యాక్చువల్గా ఒక లింక్ మాత్రమే W3 స్కూల్స్ అనేది ఇచ్చామండి. దానికి షేప్ కోఆర్డినేట్స్ సేమ్ రెక్టాంగిలే ఇచ్చాము. ఇది మారుద్దాము. షేప్ వచ్చి సర్కిల్ ఇద్దాము. అలాగే ఈ వాల్యూస్ కూడా మారుద్దాము. సర్కిల్కి వచ్చి నేను చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, అలాగే రేడియస్ అనేది ఉంటుందని. ఎక్స్ కోఆర్డినేట్ వచ్చి 37, వై కోఆర్డినేట్ 330, అలాగే రేడియస్ వచ్చి 44 అన్నమాట. హెచ్ రిఫరెన్స్. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ క్లిక్ చేస్తే ఏమవుతుందో. ఇక్కడ ల్యాప్టాప్కి మనం ఏమి ఇచ్చాము, ఫ్లిప్కార్ట్ లింక్ ఇచ్చాము కదా, ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. అలాగే మళ్ళీ రన్ చేసి చూద్దాము. ఈసారి సర్కిల్ ఇచ్చాము కదా, సర్కిల్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సర్కిల్ క్లిక్ చేస్తే W3 స్కూల్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యింది. మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ల్యాప్టాప్ క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే కాపీ దగ్గరికి క్లిక్ చేస్తే HTML అది W3 స్కూల్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన టాపిక్ అయితే కనుక నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.